స్టాటిస్టిక్స్లో మనకి మోడు, మీడియన్ కడతాము, మీన్ ఒకటే. అందులో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈజీగా మనం మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ద వెయిట్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, ఫైండ్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మీడియన్ కట్టమన్నారు మనకి. ఇక్కడ చూసినట్లయితే వెయిట్, స్టూడెంట్స్ తాలూకా వెయిట్ ఇచ్చాడు. 40 నుంచి 45 కేజెస్ మధ్యలో ఉండే స్టూడెంట్స్ 2 ఉన్నారు. 45 to 50 3 మెంబర్స్. 50 to 55 కేజెస్ మధ్యలో ఉండే పిల్లలు 8 మంది ఉన్నారు. 55 to 60 కేజెస్ ఉండే పిల్లలు 6 మెంబర్స్. 60 to 65 ఉండేటటువంటి కేజెస్ వెయిట్ ఉండే పిల్లలు 6 మెంబర్స్. 65 to 70 కేజెస్ ఉండే పిల్లలు 3. 70 to 75 వెయిట్ ఉండే పిల్లలు 2 మెంబర్స్. వీళ్ళ యొక్క మీడియన్ కట్టాలి. సో దీనికి డేటా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ స్టూడెంట్స్, దీన్ని టోటల్ చేస్తే అంటే ఈ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మొత్తం మనం యాడ్ చేసుకుంటే 30, n = 30 వస్తుంది. అలాగే ఎల్ వాల్యూ తీసుకోవాలన్నమాట, మనం ఎల్ వాల్యూ తీసుకోవాలి. సో దీనికి సంబంధించింది ఇక్కడ మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రాసుకున్నాము, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఉండే నంబర్స్ని కలుపుకోవాలి. ఇక్కడ 2 క్యుములేటివ్ అంటే ఒకదానికొకటి యాడ్ చేయడం. 2కి 3 కలిపితే 5, 5కి 8 కలిపితే 13, 13కి 6 కలిపితే 19, 19కి 6 కలిపితే 25, 25కి 3 కలిపితే 28, 28 2 కలిపితే 30. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత వచ్చిందండి? 30. సో మీడియన్ మనకు కావాలి. మీడియన్ అంటే ఏంటి? మధ్య విలువ అని అర్థం. సో ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్స్, దీన్నే మనం క్లాస్ ఇంటర్వెల్స్ అని కూడా అనుకోవచ్చు వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ని. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7లోని మధ్య విలువ ఎంత అవుతుంది? 55 to 60. ఇక్కడ చూడండి, ఇటువైపు 3, ఇటువైపు 3, లాస్ట్ 3, ఫస్ట్ 3 వదిలేస్తే మధ్యలో ఉండేది మనకి క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది, లేదా మోడల్ క్లాస్ అని కూడా అనుకోవచ్చు. 55 to 60 అనమాట. సో ఇందులో మనము డేటాను తీసుకోవాలి. ఈ మోడల్ క్లాస్ 55 to 60లో మనకి లోయర్ ఇంటర్వెల్, హైయర్ ఇంటర్వెల్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి లోయర్ లిమిట్ ఎంత? 55. సో దీన్ని ఎల్ వాల్యూ తీసుకుంటారు. దీని తాలూకా ఫ్రీక్వెన్సీ 6, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది F6 అనమాట. అలాగే దీని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దీని పైన ఉన్నది ఎంత? 13. దీనికి పైన ఉన్నది మనము 13 తీసుకుంటాం అనమాట. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాని పైన ఉన్నది తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ క్లాస్ ఇంటర్వెల్లో 6 తీసుకోవాలి. ఇక్కడే ఎల్ వాల్యూ 55 తీసుకుంటాం. సో ఇక్కడ ఈ వాల్యూస్ని మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూ ఎంత? 30, ఎల్ వాల్యూ 55. ఇక్కడ చూడండి 55. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13. అలాగే క్లాస్ హైట్, క్లాస్ హైట్ అంటే ఏంటి? ఈ క్లాస్ ఇంటర్వెల్ తాలూకా హైట్ అనమాట. అంటే మనము అప్పర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ తీస్తారనుకోండి, అప్పర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ తీసేస్తే అంత 5 వస్తుంది. సో ఇక్కడ క్లాస్ హైట్ 5, ఫ్రీక్వెన్సీ 6. సో మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? L + n/2 - CF/F, F × H. మీడియన్ యొక్క ఫార్ములా L + n/2 - CF/F × H. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత? లోయర్ లిమిట్ 55 ప్లస్ n/2 అంటే 30/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 13. అలాగే F అంటే ఫ్రీక్వెన్సీ 6 ఇంటూ H అంటే క్లాస్ హైట్ 5. సో దీన్ని మీరు వాల్యూస్ తీసుకున్నట్లే 13ని 2 డివైడ్ చేస్తే 15 అనమాట. 50లోంచి 13 పోతే 2 అనమాట. 2/6 ఇంటూ 5. సో 2 5 ఎంతమ్మా? 10. సో 55 ప్లస్ 10/6, 10/6. సో ఈ 10/6ని మనము సింప్లిఫై చేసుకుంటే 5/3 వస్తుంది. 2 డివిజిబుల్, 2 5 10, 2 3 6. సో దీన్ని 5/6ని సింప్లిఫై చేసుకుంటే 5/3 అవుతుంది. సో 55 ప్లస్ 3 చేత 5ని డివైడ్ చేస్తే 1.666 వస్తుంది.
55 ప్లస్ 1.666 యాడ్ చేసుకుంటే 56.666 అనేది మనకి మీడియన్ అవుతుంది. సో ఇలా సింపుల్గా మనము లెక్క చేసుకొని 8 మార్క్స్ని మనము గెయిన్ చేయొచ్చు.